ప్రమాదకరమైన ఫ్లైట్ యాక్సిడెంట్ అయినా బ్లాక్ బాక్స్ ఎలా సేఫ్గా ఉండగలదు? అసలు బ్లాక్ బాక్స్ అనేది బ్లాక్ కలర్లో ఎందుకు ఉండదు? ఆరెంజ్ ఆర్ బ్రైట్ ఎల్లో కలర్లో ఉంటుంది. ప్లేన్ క్రాషెస్లో ఈజీగా కనిపెట్టడానికి అని సైంటిస్టులు చెప్తారు. కాబట్టి నిజానికి ప్లేన్కి వచ్చేసరికి రెండు బ్లాక్ బాక్స్లు ఉంటాయి. ఫస్ట్ది వచ్చేసరికి ఫ్లైట్ డేటా రికార్డర్. ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది ఫ్లైట్ ఎంత ఎత్తులో ఎగురుతుంది, దాని ఆల్టిట్యూడ్, దాని ఎయిర్ స్పీడ్, ఇంజన్ పెర్ఫార్మెన్స్ అనేది రికార్డ్ చేస్తుంది. సెకండ్ వన్ వచ్చేసరికి కాక్పిట్ వాయిస్ రికార్డర్. కాక్పిట్లో ఫ్లైట్ పైలట్స్ ఏం మాట్లాడుకుంటున్నారు, ఆ క్యాబిన్లో ఫ్రీక్వెన్సీస్ని, సౌండ్స్ని రికార్డ్ చేస్తుంది. బ్లాక్ బాక్సెస్ ఎక్కువ శాతం ఫ్లైట్ వెనక భాగంలోనూ ఉంటాయి. ప్లేన్ ఒక వెనక భాగం చాలా సేఫ్గా ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ అవుటర్ షెల్ మొత్తం రష్ ప్రూఫ్ టైటానియం అండ్ స్టెయిన్లెస్ స్టీల్ని యూజ్ చేస్తారు. ఇది 1000 degrees Celsius వరకు హీట్ని తట్టుకోగలదు. ఇంకోటి, ఇది వాటర్ ప్రూఫ్ కూడా. 30 రోజులు సముద్రంలో ఉండగలదు. ఇది 25,000 ఫీట్స్ సముద్రంలో ఉన్నా కూడా చెక్కు చెదరదు. ఇది పడిన వెంటనే గ్రావిటీ వల్ల ఎమర్జెన్సీ స్విచ్ యాక్టివేట్ అయ్యి అది ఉన్న లొకేషన్ని రెస్క్యూ సిబ్బందికి తెలియజేస్తుంది. చాలా ప్లేన్ క్రాషెస్ని ఈ బ్లాక్ బాక్స్లు సాల్వ్ చేసి